కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైందని నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి. అత్యవసర సమయాల్లో 108కి ఫోన్ చేస్తాం, కానీ రేవంత్ పాలనలో అంబులెన్స్కే రోగం వచ్చిందని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్లో అంబులెన్స్లో ఆక్సిజన్ అందక బొజ్జయ్య మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. జిల్లాకు ఇన్ఛార్జిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పటికీ ఇలాంటి దుస్థితి నెలకొందని మండిపడ్డారు. బొజ్జయ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలా వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతకుముందు బొజ్జయ్య మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజాలాపూర్ గ్రామానికి సంబంధించిన బుజ్జయ్య సాగర్ అకస్మాత్తుగా మృతి చెందడం అనేది బాధాకరం. అనుకోకుండా పొలం పనులు చేసుకుంటా పొలంలో ఉన్న వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తే కష్టం వచ్చింది కదా అని ఏ మనిషికైనా కష్టం వస్తే ఇమ్మీడియట్గా హెల్త్ పరంగా ఇమ్మీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. కానీ ఈరోజు అంబులెన్స్కే కష్టం వచ్చినట్లుంది. వాళ్ళకి సొంత కారు ఉన్నా కూడా సొంత కారులో పోకుండా అంబులెన్స్లో అయితే ఆక్సిజన్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, డాక్టర్లు ఉంటారు, అటెండెంట్ ఉంటాడు అన్న ఆలోచనతోటి వాళ్ళు 108కు ఫోన్ చేసి 108 తెప్పించుకొని 108లో మామ్నార్ హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే హాస్పిటల్ దగ్గర ఒక 5 నిమిషాల్లో రీచ్ అయ్యేదనగా హాస్పిటల్ మన అంబులెన్స్లోనే చనిపోవడం జరిగింది. కారణం ఏంది? మెయిన్గా అంబులెన్స్లో ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏవి లేకపోవడం. అంటే మినిమం ఆక్సిజన్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి. అసలు ఆక్సిజన్ లేకుండా అంబులెన్స్లో అసలు ఎందుకు తిప్పుతున్నారో 108 ఇంతకుముందు ఎంత బ్రహ్మాండంగా నడిచేది. అంటే ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదు. ప్రజల ప్రాణాలంటే ఏమాత్రం పట్టింపు లేకుండా పోయింది. అంటే ప్రజల ప్రాణాలతో చిలగాట మారుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు సొంత వెహికల్లో పోతే 100% ఈరోజు బతికేటోడు. ఎందుకంటే అది స్పీడ్గా పోతుండే వాళ్ళకి స్పీడ్గా తీసుకెళ్తున్నారు. ఇలా పోయిన అంబులెన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ కొడుకే, అంబులెన్స్ కూడా డొక్కు అంబులెన్స్ స్లోగా పోవడము, దాంట్లో ఆక్సిజన్ లేకపోవడము, పట్టించుకోకపోవడము. అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేని మీద పట్టింపు లేదు. ఒక మానవీయ కోణంలో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆ కుటుంబానికి ఆదుకోవాలి. ఇలా ఆ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి.